వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సేవకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, నందిగామ ఉప సర్పంచ్ గోరేమియా, వార్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 2020 రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణానికి గ్రామ ప్రజలు మరియు ప్రొఫెసర్ కాన్స్టిట్యున్సీ ఎంపీడీసీలు సర్పంచము చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిజం కళ్యాణం లాంటిది నిజం కళ్యాణం అనేది చేసి అందరి లోపల, ప్రజల లోపల తీసుకెళ్ళి ఇలాంటి భక్తి భావనతో పోతే అన్ని కుటుంబాలు బాగుంటాయి, ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే నిజవర్గం బాగుంటుంది, రాష్ట్రం మొత్తం బాగుంటుంది. మనం చేసే కళ్యాణం మన ఒక్కరి కోసం కాదు, అందరి కోసం అని చెప్పేసి మేము మా సోదరులతో మాట్లాడుకొని చేయడం జరిగింది. అందరి సహకారం. ఈరోజు నందిగామ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని ఎంత రంగరంగ వైభవంగా చేసినటువంటి ఆయనకు భగవంతుడు ఎక్కడి నుంచో ఆయన మనసులో కోరికను కలిగించి ఈ నందిగామ గ్రామ వాళ్ళ ఇంటికే కాకుండా వివేక్ వెంకటస్వామి గారు రావడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా విక్రానికి ఇచ్చి అదేవిధంగా వెంకటేశ్వరుని కృప పొంది వెళ్ళారు. అదే కాకుండా మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ దంపతులు మరియు వివిధ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చేస్తూ నమో వెంకటేశాయ.